ఆత్మస్వరూపమే మనము. కాబట్టి ఈ ఆత్మజ్ఞానం మనందరం కూడా పొంది ఈ ఆత్మజ్ఞానంతో మోక్షంతో మనందరం కూడా దివ్యమైనటువంటి స్వరూపాలుగా ప్రకాశించాలి అని గురువు ఆశిస్తారనమాట. కాబట్టి ఆ ప్రయత్నంలో మరి మనం యథార్థంగా సాధన చేస్తున్నామా, దానికి తగినంతగా లేదా అనేటువంటిది మనం ఎప్పుడు కూడా ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా సాధన అనేటువంటి దాంట్లో చేస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. అంటే గురువు గారిని మనం భౌతిక స్వరూపంగా భావించి పూలమాలలు వేయటం లేకపోతే పాదు పూజ చేయటం ఇవన్నీ పర్వాలేదు, ఇవన్నీ చాలా అవసరమే. కానీ అత్యంత ముఖ్యమైనది ఏంటంటే గురువు గారు మన నుంచి ఏం ఆశిస్తున్నారు, మనం యథార్థంగా జ్ఞానాన్ని మనం సాధన చేస్తున్నామా జ్ఞానం పొందటానికి. భగవద్గీతలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ అనేకమైనటువంటి యోగాలు చెప్పాడు. ప్రతి అధ్యాయం కూడా భగవద్గీతలో యోగమే. అర్జున విషాద యోగం, మోక్ష సన్యాస యోగం. అంటే అర్జునుడు విషాదంలో ఉండి కూడా భగవంతుడితోటి కలిసి ఉన్నాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మతోటి అది యోగమైంది. కాబట్టి భగవద్గీతలో చెప్పినట్టుగా, ఎందుకంటే సాధనకి అన్నిటికంటే ఉత్తమమైనటువంటి శ్రీమద్ భగవద్గీత. అందులో ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి, 18 అధ్యాయాలు ఉన్నాయి. అవన్నీ మనం పారాయణం చేస్తున్నాం, బాగానే ఉంది. కానీ నిత్య జీవితంలో భగవద్గీత స్పృహతో జీవిస్తున్నామా లేదా, భగవద్గీతలో చెప్పినటువంటి కొన్ని శ్లోకాలనైనా మనం ఆచరిస్తున్నామా లేదా, అనుభూతి చెందుతున్నామా లేదా అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. కాబట్టి అది లేకుండా కేవలం పారాయణంతో మాత్రమే మనం కనుక అలా ఉంటే దానివల్ల మనకి అభివృద్ధి అనేటువంటిది ప్రోగ్రెస్ కావాలి కదా. ఇప్పుడు మన పిల్లవాడు ఎల్కేజీలో చేరతాడు, ప్రోగ్రెస్ కావాలి. అతను పీజీ లేకపోతే మంచి ఉద్యోగంలో స్థిరపడి అవన్నీ అదొక రకమైనటువంటి ఎడ్యుకేషన్లో ప్రోగ్రెస్. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో ఖచ్చితంగా ప్రోగ్రెస్ అనేది ఉండాలి. ప్రోగ్రెస్ అనేది ఎప్పుడు ఉంటుందంటే మనం సాధన చేస్తే మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా మనం ముఖ్యంగా 4 ముఖ్యమైనటువంటి యోగాలు మనం సాధన చేయొచ్చు. కర్మయోగ, భక్తి యోగ, ధ్యాన యోగ, జ్ఞాన యోగ. ఈ 4టిని మనం నిత్య జీవితంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సాధన చేస్తే మాత్రమే మనకి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. కర్మయోగ ఒక మాటలో చెప్పాలంటే కర్మయోగ సారాంశం ఏమిటి అంటే అందరూ కూడా భగవత్ స్వరూపులని భావించి ప్రతి ఒక్కరికి మనము సేవ చేయటమే. నిజంగా ఒక గురువు గారి శిష్యుడైతే మనకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి క్వాలిఫికేషన్ అంటే నేను అందరికీ సేవకుణ్ణి అని మనస్ఫూర్తిగా భావించాలి. ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట ఎంతోమంది సేవ చేయబట్టి ఈరోజు ఈ ఆశ్రమం నేను దాదాపు సంవత్సరమైంది వచ్చి ఇప్పుడు ఇలా చూస్తే ఎంతో అద్భుతంగా ఉంది. కారణం ఏంటంటే నిశ్శబ్దంగా సేవ చేయటం, అందరికీ సేవ చేయటం, ప్రతి ప్రాణికి సేవ చేయటం, ప్రకృతికి సేవ చేయటం, ప్రతి మనిషికి కూడా నేను యజమానిని కాదు నేను సేవకుణ్ణి అనేటువంటి భావంతో అందరికీ సేవ చేయటమే కర్మయోగం. మరి భక్తి యోగం ఏంటంటే ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు, నా ఇష్టదైవం శ్రీకృష్ణ పరమాత్మ లేక రాముడు, శివుడు, అన్ని ప్రాణుల్లో ఆ భగవంతుడే ఉన్నాడు అనేటువంటి భావంతో ప్రతి ఒక్కరిని సేవించటం అది భక్తి యోగం. అందరిలో భగవంతుడు ఆత్మస్వరూపంలో ఉన్నాడు అని ఆత్మభావనతో సర్వత్రా ఆత్మ ఉన్నది, ఆత్మే పరమాత్మ, ఈ సకల చరాచర జగత్తులో అఖండంగా అవిచ్ఛిన్నంగా దివ్యమంగా చైతన్యంగా ఒకే ఒక విశ్వం విష్ణు వషట్కారు అంటే ఒకే ఒక విశ్వము. ఆ విష్ణు ఈ భగవంతుడి యొక్క స్వరూపమే ఈ విశ్వము. మన అందరం కూడా ఆ విశ్వంలోనే ఉన్నాము. అన్ని జీవరాశుల్లో ఒకే ఒక దివ్య చైతన్యం ఉంది అనేటువంటి స్పృహతో ఆ ఆలోచనతో జీవించటమే జ్ఞానయోగం. అటువంటి మనకి ఇష్టమైనటువంటి ఆ భగవంతుణ్ణి మనం నిశ్శబ్దంగా, ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ మనసు అనేటువంటిది ఎప్పుడు కూడా ఆలోచనలతో నిండి ఉంటుంది. కాబట్టి చెప్పలేనన్నటువంటి ఆలోచనలు, దీనికి తోడు ఈ మధ్యకాలంలో ఉండేటువంటి పరిస్థితులు ఇంకా ఈ ఆలోచనలు అనేకమైనటువంటి డైరెక్షన్స్లో వెళ్ళేటట్టుగా మనకి జరుగుతూ ఉంది. అందుకని మనకి ఇష్టదైవాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా కొంచెం సేపు అయినా సరే ఆలోచనలు తగ్గించి ఒకే ఒక ఆలోచన మీద మన మనసుని నిలపటము. అలా నిలపటానికి ఉత్తమమైనటువంటి సాధన ఏమిటంటే జపము. అంటే భగవన్ నామాన్ని, ఏదో ఒక నామాన్ని
మీరు గురువు గారి ద్వారా కానీ లేక మీకు ఏ దైవం ఇష్టమైతే ఆ భగవంతుడి యొక్క నామ స్మరణని మీరు ఎంత ఎక్కువగా చేస్తుంటే మనసు అంత ఏకాగ్రమవుతూ ఉంటుంది. మనసు ఏకాగ్రమవుతూ మనసు ఒకే నామం మీద, ఒకే మంత్రము, ఒకే భగవంతుడి యొక్క స్వరూపం మీద ఏకాగ్రమవుతూ ఉంటే అది ధ్యాన యోగము. కాబట్టి మనం నిత్య జీవితంలో ఈ 4 యోగాల్ని కలిపాటం అనమాట. దిస్ ఈజ్ యోగా ఆఫ్ సింథసిస్ అంటాడు స్వామి శివానంద. అంటే సమన్వయ యోగం. అంటే మనకి ఎట్లయితే ఉత్త అన్నమే తినలేం కదా, అన్నంతో పాటు కూర, పచ్చడి, సాంబార్ అన్నీ ఉన్నట్టుగా మన ఈ ఉన్నటువంటి డైలీ లైఫ్లో నిత్య జీవితంలో కొంచెం కర్మయోగము, కొంచెం భక్తి యోగము, కొంచెం జ్ఞాన యోగము, ధ్యాన యోగము వీటన్నిటిని ఆచరిస్తూ జప సాధన బాగా చేస్తూ శరీరాన్ని బాగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యోగాసనాలు కూడా అభ్యసించటం. మా గురువు గారు అయితే స్వామి శివానంద ఒకే మాట అన్నాడు, ఎవరైతే యోగాసనాలు చేయరో వాళ్ళు నా శిష్యుడే కాదన్నాడు. అందుకని నేను ప్రతిరోజు ఖచ్చితంగా యోగాసనాన్ని అభ్యాసం చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇవన్నీ చేయాలి. శరీరం లేకపోతే ఇక ఆరోగ్యం బాగలేకపోతే మనం ఏం సాధించలేం. కాబట్టి మంచి సాత్విక ఆహారము, శరీరాన్ని ప్రతిరోజు మంచి ఎక్సర్సైజు. ఎందుకంటే శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. ఈ శరీరం ధర్మము, అర్థము, కామము, మోక్షము. మనం ఈ మానవ శరీరంలో ఏది సాధించాలన్నా శరీరం చాలా ఆరోగ్యంగా ఉండటం అది అవసరం. కాబట్టి యోగాసనాలు, సూర్య నమస్కారాలు వాటిని కూడా మనం, అంతేగాని ఈ మధ్య ఆధునిక దీంట్లో మరీ ఓవర్గా జిమ్ అని రకరకాలుగా పెడుతున్నారు. అవన్నీ అవసరం లేదు. ఒక పైసా ఖర్చు లేకుండా అద్భుతమైనటువంటి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది మీరు కనుక కొంచెం యోగాసనాలు, సూర్య నమస్కారాలు. ఎందుకంటే స్వామి శివానందజీ మహారాజ్ వీటికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. ఆయన ప్రతిరోజు ఖచ్చితంగా అందరి చేత చేయించేవారు అనమాట. కాబట్టి ఏ గురువు అయినా కోరుకుండేది అదే, శిష్యులు సాధన చేయాలంటే ముందు ఆరోగ్యం బాగా ఉండాలి. ఆరోగ్యం బాగా ఉండాలంటే ఎవరు ఏ స్థితిలో ఉన్న దాంట్లోనే కొంచెం పెద్ద వయసు అయినా పర్వాలేదు, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, కాళ్ళు చేతులను కాస్త కదిలిస్తూ వాకింగ్ చేస్తూ. ఎందుకంటే శరీరాన్ని మనం మోక్షం పొందేంత వరకు ఎప్పుడో వచ్చే జన్మ కాదు, ఇంకొక జన్మ కాదు, ఈ జన్మలోనే మోక్షం పొందాలి. తలుచుకుంటే జరుగుతుంది. మనకి పరీక్షిత్ మహారాజు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కదా, గజేంద్రుడిది. అంతేగాని ఈ అయిపోయింది మా పని, ఈ జన్మలో కుదరదు అలా అనుకోకండి. ఎప్పుడు కూడా డూ ఇట్ నౌ. స్వామి శివానంద డిన్ అంటాడు, డూ ఇట్ నౌ. కాబట్టి ఇప్పుడే చేయాలి సాధన. ఇప్పుడే ఉన్న శరీరాన్ని మనం బాగా ఉపయోగించుకొని బాగా సాధన చేసి మనము ఈ జన్మలోనే జ్ఞానంతో ప్రకాశిస్తూ మంచి మన గురువు గారు మెచ్చుకునే విధంగా మన అందరం కూడా అలా తయారవ్వాలని, అలా ప్రతి ఒక్కరూ తయారవటానికి భగవంతుడు, సద్గురుదేవులు అందరినీ అనుగ్రహిస్తారని నేను భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు, శ్రద్ధగా విన్నందుకు మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.